ఈరోజు మల్లన్న గారి ఆఫీస్ పైన క్యూరియస్ ఆఫీస్ పైన దాడి చేసి మల్లన్నని హత్యాప్రయత్నం చేయడానికి ప్రయత్నించిన తెలంగాణ జాగృతి అధ్యక్షులైన కవిత మరి వారి బృందంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము పీ సంఘాల తరఫున పాలమూరుకి వెళ్ళి కోరుకుంటున్నాము. ఇదేంటంటే దాడి చేయడం ఏమండి? అసలు మల్లన్న మాట్లాడిన దాంట్లో ఏముంది? అసలు బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో కవితకి ఏం సంబంధం అని అడిగాడు. నిజంగానే ఏం సంబంధం? అసలు 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చినాం, బీసీలకు ఏం చేసిండ్రు? మీరు 23% రిజర్వేషన్ చేసినారు. ఈడబ్ల్యూ రిజర్వేషన్ మీరే అమలు చేసినారు. అమలు చేసి బీసీలకు అన్యాయం చేసినారు. ఇప్పుడు వచ్చి ఏదో నేను బీసీలకు చేస్తా అంటే నీకేం సంబంధం? కంచం పొత్తా మంచం పొత్తా అన్నాడని చెప్పి అంటున్నారు. కరెక్టే అన్నది. అంటే వాళ్ళ బీసీలకు ఎవరైనా కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా బీసీని మ్యారేజ్ చేసుకుంటారా? లేకపోతే బీసీలో ఎవరైనా కేసీఆర్ కుటుంబంలో మ్యారేజ్ చేసుకుంటారా? లేదు కదా. జనరల్గా అన్నాడు ఆయన. కానీ అదేదో వక్రభాషంగా తీసుకొని దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అలా 1% లేని మీరు వెలమలు దాడులు చేయడానికి సిద్ధమైతే బీసీలు 60% ఉన్న వాళ్ళము దాడులు చేసి మీరు రోడ్ల మీద తిరిగారు. గత బీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఈ దాడే. అవునండి, బీఆర్ఎస్ యొక్క వైఫల్యం కప్పించేందుకే బీసీల రాజ్యం వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో తీర్మానం వలన ప్రశ్నించే గొంతుగా ఆయనదికేళ్ళ బీసీ వాదం పెరిగింది. ఆయనదికేళ్ళ మనకు ఎమ్మెల్సీ గవర్నమెంట్ కూడా దిగొచ్చింది. 25 అన్నీ అవుతున్నాయి. దాని కొరకు ఈయన ఒక్కరిని తీసేస్తే బీసీ వాదం తగ్గుతానే వాళ్ళు ఆడటము. కానీ అలాంటి దాంట్లకు ఒక మల్లన్న తెలంగాణ సమాజం మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా అండగా ఉంటాం. ఇటువంటి దాడులు రాకుండా ప్రభుత్వం కఠిన తీసుకోవాలని కోరుకుంటాం. బీసీలో ముఖ్య ప్రజాగొంతుకైన తీన్మార్ మల్లన్నపై దాడిని మీరు ఏ విధంగా ముక్తకంఠంగా చేస్తున్నారు? చాలా పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. రేపు నిరసన చర్యలు కూడా దిగుతాము. ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఎవరైతే అటెండ్ చేసే వాళ్ళు ఆ కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో ఆ దాడికి కొంతమంది లేడీస్ కూడా వచ్చినారు, వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, హత్య ప్రయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ యొక్క దాడి విషయంలో? ఈ దాడి విషయంలో బీసీలు ఐక్యమత్యం అవుతున్నాం. ఇంకా ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తాము. బీసీల ప్రజాగొంతుగా మళ్ళీ కాపాడుకుంటాము. త్వరలోనే బీసీ రాజ్యాన్ని స్థాపిస్తాం తెలంగాణలో. మీరు ఏ విధంగా ఖండిస్తారన్న? ఈరోజు క్యూరియస్ ఆఫీస్లో మరి జాగృతి అధ్యక్షురాలు కవిత దాడి చేయించడము ఈ తెలంగాణ సమాజానికే సిగ్గుచేటు. ఎందుకంటే ఒక ఆడవిల్లవై కూడా దాడి చేయించడం అని అంటే ఒక ఒక పాత్ర పోషిస్తున్నదని చెప్పి ఒక ఆడవిల్ల తెలంగాణలో ఒక గూండా రాజ్యాన్ని నడిపించే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా ఈరోజు కవిత మరి ముందుకు వస్తుందని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే కవిత గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మల్లన్న మీద దాడి చేయడము అది అమానుషము, ఒక ఆడవిల్ల చేసే ప్రయత్నం కూడా కాదు. కానీ మీ కల్వకుంట్ల కుటుంబానికి ఇది దాడి కార్యక్రమం అనేది ముందు నుంచి మీ నాయన మీ అన్న వాళ్ళు చేయించిన విధంగానే ఈరోజు ఒక ఆడవిల్ల అయి కూడా ఆమె దాడి చేయడము చాలా మంచిది కాదు. నీ పద్ధతిని మార్చుకోవాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఏకమైతే మీరు ఊదితే గాలిలో పోయే మీ నాయకులు, ఎందుకంటే మీరు జాగ్రత్త ఉండి ఇటువంటి దాడిని నిర్మూలించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము. ఎవరైతే దాడి చేసిండ్రో వారిపై హత్యాయత్న ప్రయత్నము సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా, కవిత మీద కూడా ఎట్లా తిహార్ జైలుకి అయితే ఏ విధంగా పోయి వచ్చిందో మరి తెలంగాణలో ఆ యొక్క ప్రదర్శన అక్కడ ఢిల్లీలో చేసింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో చేయాలని అనుకుంటుంది. అటువంటి దాన్ని ఈ ప్రభుత్వము తీవ్రంగా పరిగణించి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని అగ్రవర్ణాల యొక్క దాడిని వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. ఆ విషయంపై మీరేమంటారు? అగ్రవర్ణ వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. వాటిపై అగ్రవర్ణాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓట్ల వల్లనే ఈరోజు మనము ఓట్ల మీద ప్రతి ఒక్క కులము కానీ, ప్రతి ఒక్క పార్టీ కానీ, ప్రతి ఒక్క క్యాస్టు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు లేకుండా ఎవరు కూడా వాళ్ళు రాజ్యం ఏలలేరు, భవిష్యత్తులో కూడా ఏలరు. దాన్ని విరమించుకోవాలి. ఈ దాడిని ప్రతి పౌరుడు
తెలంగాణలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ యొక్క దాడిని ఖండించవలసిందే. దాన్ని ప్రోత్సహించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వారు కూడా మరి వేరే ఆలోచన చేయవలసి వస్తుంది, వారి మీద కూడా మాట్లాడవలసి వస్తుంది. అది అంతవరకు మా దృష్టికి వచ్చేంతవరకు మరి అది ఇంకా తెలియదు. వారు ఏవైతే ప్రోత్సహిస్తున్నట్లు చేస్తే వారిని కూడా మరి మేము ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమై వారి మీద కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాని నిరసన కూడా తెలపడానికి మేము ఈరోజు మహబూబ్ నగర్ నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం.